బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులో చతికిలపడింది. ఆసీస్ పింకుబాలి వ్యూహం ముందు కుదేలైంది. ప్రత్యర్థి బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన నేనున్నానంటూ ముందుకొచ్చాడు తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి. మహామహా సీనియర్లే ఆడలేని పిచ్చిపై దాటిగా ఆడుతూ జట్టుకు అండగా నిలిచాడు. అరంగేట్ర సిరీసే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఎదుర్కోవడం అంటే అరుదైన అవకాశం. ఐపీఎల్ కెరియర్ మొదలుపెట్టిన 7.5 నెలల్లోనే నితీష్ ఈ అద్భుత అవకాశాన్ని పట్టేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ సిరీస్ లో నితీష్ ఇన్నింగ్స్ ఎంతో విలువైనదే. ఎందుకంటే తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో జట్టు తక్కువ స్కోర్ కే కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు 6వ స్థానంలో వచ్చిన ఈ తెలుగు కురాడు చివరి వరకు నిలిచి జట్టు పోరాడే స్కోర్ ను అందించాడు. 6 4లు 1 6 తో చూడచక్కని షాట్లాడుతూ 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇక పింక్ బాల్ టెస్టులోను 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైనప్పటికీ నితీష్ ఇన్నింగ్సే భారత్ కు ఊరట కలిగించింది. మరోసారి నిలకడగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లోను టాప్ స్కోరర్ నితీష్ కుమార్ రెడ్డి. తొలి ఇన్నింగ్స్ లో పేసర్లకు సహకరించిన పిచ్చిపై బ్యాటర్లు ఇబ్బంది పడిన వేళ ఎంతో ఓపిగ్గా ఆడుతూ విలువైన ఇన్నింగ్స్ 42 పరుగులు ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్ సమయంలోనూ భారత ఓటమి ఖాయమైన ఘోరంగా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోకుండా కాపాడాడు. ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల టార్గెట్ అయినా ఉంచగలిగిందంటే అది నితీష్ కుమార్ వల్లే జరిగింది. 47 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడాడు. 2 టెస్టుల్లో ఎస్ఎస్పీ జైస్వాల్ 185 పరుగుల తర్వాత టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసింది నితీష్ కుమార్ రెడ్డి. 163 పరుగులు చేశాడు. ఆడుతుంది తొలి టెస్టు సిరీస్ అయినా ఎక్కడ కూడా భయం లేకుండా నితీష్ కుమార్ షాట్లు ఆడుతున్న తీరుకు పలువురు ఫిదా అవుతున్నారు. ఇలాగే నిలకడగా తన ఆట తీరును కొనసాగిస్తే టీమిండియాకు మరో గొప్ప ఆల్రౌండర్ దొరికినట్టే. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. బీసీసీఐ నిబంధనల వల్ల నితీష్ కుమార్ రెడ్డికి ₹1,00,00,000 అందుతాయి. నితీష్ ప్రస్తుతం 2 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇక గబ్బా వేదికగా 3వ టెస్ట్ ఆడడం పక్కా. దీంతో అతను బీసీసీఐ కాంట్రాక్ట్ కు అర్హత పొందుతాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు 3 టెస్టులు ఆడితే సెంట్రల్ కాంట్రాక్ట్ కు అర్హత పొందుతాడు. అంటే నితీష్ కుమార్ రెడ్డికి సి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కడం ఖాయం. నితీష్ కుమార్ రెడ్డికి గ్రేడ్ సి కాంట్రాక్ట్ లభిస్తే ఏటా ₹1,00,00,000 అందుకుంటాడు. అంతేకాకుండా మ్యాచ్లు ఆడడానికి విడిగా డబ్బులు పొందుతాడు. టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల మ్యాచ్ ఫీజును బీసీసీఐ చెల్లిస్తుంది.